హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ్ మల్టీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు నాకు ఎంత తలనొప్పి లేచిందంటే అది నేను మాటలో చెప్పలేను. అయితే నేను రీసెంట్గా ఓవర్లాక్ మిషన్ తీసుకున్నాను అనమాట, బ్లౌజ్ ఫినిషింగ్ కోసము. అయితే అది నాకు తీసుకునేటప్పుడు ఏమని చెప్పాడు షాప్ పైన అంటే, దారం ఎక్కించేది నాకు చూపించకుండా ఈ దారం ఊడిపోదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్స్టాగ్రామ్లో లేదంటే యూట్యూబ్లో చూసుకొని దారం ఎక్కించుకోండి అని చెప్పాడు. నేను ఇది నిజంగానే ఊడిపోదు కావచ్చు అని నేను అనుకున్నా. అయితే నాకు తీగానే ఆర్డర్లో ఏమైందో ఏంటో నాకు తెలియదండి. తెచ్చి కూడా దాదాపు 1 మంత్ అవుతుంది. నేను ఒక 2 టైమ్స్ వాడిన తర్వాత ఏమైందంటే దారం తెగింది. ఎందుకో మరి నాకు రాకనా అర్థం కాలేదు, ఏంటో అర్థం కాలేదు. అయితే ఇప్పుడు నాకు అర్జెంట్ బ్లౌజ్ ఉండే, సో ఓవర్లాక్ చేయాల్సి ఉండే. తీరా చూస్తే అది వస్తలేదు. సో నైట్ టైట్ అయిందని చెప్పేసి నైట్ క్లీన్ చేయించి ఫ్రీగా అయితే మిషన్ని ఫ్రీగా మూవ్ చేయేటట్టు చూసుకున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటంటే అందులో దారం ఎక్కించడం. ఇంత పెద్ద కష్టం అని నేనైతే అనుకోలేదండి బాబు. నా 10 years ఎక్స్పీరియన్స్ టైలరింగ్లో నాకు ఈ ఓవర్లాక్ మిషన్ నిజంగా చెప్తున్నా గాయస్, నాకైతే ఏడుపు ఒకటే తక్కువ. 2 గంటలు పట్టింది నాకు ఆ దారం ఎక్కియడానికి. మూడు దారాలు ఉంటే 3 సూళ్ళకి ఎక్కియాలి. అయ్యయ్యో, ఎంత అంటే నాకైతే నిజంగా లిటరల్గా ఏడుపు వచ్చింది. కానీ నాకు ఏదన్నా పని ఉంటే ఇంకా అది రావాలి. సరే, అసలు ఇంకా వరంగల్కి తీసుకెళ్దాం అనుకున్నా నేను. అంత చిరాకు వచ్చింది. కానీ ఓపికతోటి ఒక్కొక్క సెట్టింగ్ చూసుకుంటూ ఒక్కొక్కటి ఎక్కించుకొని ఇప్పుడు ఇది మీకు 3rd చూపిస్తున్నాను. మిగిలిన 2 చూపించలేదు. నాకు ఇది దాదాపు 3rd సైడ్, ఇటు సైడ్ ఉంది కదా, ఇటు చివర ఆ థ్రెడ్ ఎక్కియడానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా? ఎగ్జాక్ట్లీ 45 minutes పట్టింది. ఇంక ఇది అసలు ఎంత అంటే అంత తలనొప్పి లేచింది. అసలు నాకైతే నిజంగా ఏడుపు వచ్చింది. అసలు 2 గంటలలో దాదాపు 3 అట్లీస్ట్ 2 బ్లౌజులనే కుట్టుకునేదాన్ని నేను. అలాంటిది నాకు మిషన్ చేయబట్టి నిజంగా ఈరోజైతే మస్తు ఏడుపు వచ్చింది. కానీ మొత్తానికైతే అనుకున్న పని సాధించానండి. ఆ దారము మొత్తం ఎక్కి దాన్ని చెక్ చేసినాక నా సంతోషం అయితే అంతా ఇంత కాదు, నిజంగా చెప్తున్నాను నేను. అసలు వామ్మో, ఈ ఓవర్లాక్ మిషన్ ఎంత తలకాయ నొప్పి. కాకపోతే అదేదో నాకు మిస్టేక్లో అయి దారం ఊడిపోయింది. కానీ యాక్చువల్గా దారం ఊడిపోదంట. అది ఎందుకు ఊడిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు. కానీ తర్వాత చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే నాది 3rd సైడ్ దారం అనేది కుడుతుంటే కూడా తెగుతుంది. ఒకసారి నేను కాల్ చేసి సర్వీసింగ్కి తీసుకెళ్ళాలి మిషన్ని. ఈరోజు అయితే నిజంగా మస్తు ఏడుపు వచ్చింది. ఒక్కటే బ్లౌజ్ కుట్టాను. అసలు నేను ఈరోజు బుక్ కూడా పట్టుకోలేదు. అసలు నా మెడలు, నిజంగా చెప్తున్నాను, నా మెడలు, నా నడుము అయితే పోయిందండి బాబు. ఇప్పుడు చూడండి, ఫైనల్గా చెక్ చేస్తున్నాను, చూడాలి. ఇంకా ఇప్పుడు కూడా అది కూడా మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుంటూ అయ్యో బాబోయ్, నాకైతే ఏడుపు వచ్చింది. అసలు నా హ్యాపీనెస్ చూడండి, అది వర్క్ చేస్తుందని చెప్పేసి. ఎంత అంటే అంత సంతోషం. అసలు కరెక్ట్ 2 గంటలు పట్టిందండి నాకు. 1కి కూర్చుంటే కరెక్ట్ 3 అయిపోయింది ఇంకా. సో తర్వాత వచ్చేసి ఇది మళ్ళీ ఈ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ కాదండి బాబు. నడుము లూజ్ తక్కువ ఉంది, హ్యాండ్ లూజు, ఆర్మ్ రౌండ్ లూజ్ అని చాలా ఎక్కువ ఉంది. 10 inches చాలా ఎక్కువ ఉంది. దానికి కట్ వర్క్ కుట్టాలి. ఇంకా ఎట్లా ఉందంటే నా పరిస్థితి అగమ్య గోచరం. అసలు నిజంగా ఒక్క డే అంతా ఒక్క బ్లౌజు ఫర్ ద ఫస్ట్ టైం నేను రోజు మొత్తంలో ఒక బ్లౌజ్ కుట్టడం ఇదే ఫస్ట్ టైము. అంటే యాక్చువల్గా అది నాకు దారం థ్రెడ్ ఎక్కి చూడడానికి చాలా టైం పట్టింది. తర్వాత ఇది చేయడానికి గంట సేపట్లో కుట్టే బ్లౌజ్, 15 minutesలో కుట్టే బ్లౌజ్ 2.5 hours పట్టింది. ఈ కట్ వరకు మళ్ళీ మధ్యలో ఐరన్ చేస్తూ మళ్ళీ తర్వాత ఫినిషింగ్ కోసం అని ఆ ఓవర్లాక్ చేస్తూ అయ్యయ్యో చాలా అంటే చాలా టైం పట్టింది. నా వామ్మో, ఇలాంటివి చూసుకున్న అయితే నా ప్రిపరేషన్ గోవిందా. సో అందుకే అనిపించింది నాకు, లేదు నేను ఇంకెప్పుడు ఆ ఓవర్లాక్ మిషన్ కనుక థ్రెడ్కి పోయింది అనుకో, నేను వరంగల్కి డబ్బులు పోయినా మంచిది కానీ పోతే కానీ నాకు టైం చాలా వేస్ట్ అయిపోయిందండి. అంత టైం నేను అసలు నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, ఈరోజు మస్తు హెడేక్. అసలు
అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా హెడేక్, అసలు బ్యాక్ పెయిన్ ఘోరంగా, అంత స్ట్రెస్ ఫీల్ అయినా నేను ఈరోజు. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. బట్ ఫైనల్గా అయితే బ్లౌజ్ అండ్ సో అదైతే స్టిచ్ ఓవర్లాక్ మిషన్ కూడా సెట్ చేశాను. ఇంకా దానితోటి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది. మళ్ళీ మనకి ఏంటంటే సో ఇది అర్జెంటు, ఇది ఇవ్వాలి, రేపే నెక్స్ట్ డే, నేనంటే ఇది ట్యూస్డే వీడియో కదా, రేపు వెనస్డే నేను ఈ బ్లౌజ్ అనేది ఇచ్చేయాలి. తను మరీ చెప్పిందన్నమాట, బుధవారం కల్లా నాకు కావాలి. మరీ అర్జెంట్ ఏం తీసుకోనండి, చెప్పాను కదా 1-2 బ్లౌజెస్ కంటే ఎక్కువైతే స్టిచ్ చేయను. నాకు ఖచ్చితంగా చదువుకోవడానికి టైం అయితే నేను కంపల్సరీ ఉంచుకుంటాను. కానీ ఈరోజు మాత్రం నిజంగా చెప్తున్నానండి, నాకు నిజంగా మస్తు ఏడుపు వచ్చింది. కానీ ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యాను. సో వరంగల్కి తీసుకెళ్తే సో ఫ్రీ సర్వీసింగ్ చేసేవాళ్ళు కావచ్చు, కాకపోతే ఇప్పుడు అట్లయినా టైం వేస్ట్ అయ్యేది, ఛార్జెస్ వేస్ట్ అయ్యేది. ఎంత పెద్ద తలకాయ నొప్పి అసలు. అమ్మో, దీన్ని బట్టి ఏంటంటే ఒక పని మీద ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి. అండ్ ఏదైనా కూడా అండి, నిజంగా చెప్తున్నా కదా, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇంకొకటి, ఈ వీడియో నేను ఎందుకు చూపిస్తున్నానంటే టైలర్లను కొంచెము బార్గెనింగ్ చేసి ఇబ్బంది పెడతా ఉంటారు. అట్లా చెయ్యకండి. ఎందుకంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఆ బ్లౌజ్ ఫినిషింగ్ కోసం. నిజంగా తల గుద్దుకోబోతుంది ఒక్కొక్కసారి, సెట్ ఇంకా మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది, కుట్టాల్సి వస్తుంది. ఏదో ఒక చిన్న మిస్టేక్స్ అంటే ఇగ్నోర్ చేయండి. కాకపోతే సో వాళ్ళైతే పాపం అడిగినంత అయితే మనీ ఇవ్వండి. చాలా కష్టం ఉంటుందండి. ఇలాగా ఈరోజు నాకైతే నిజంగా అసలు చదవలేకపోయాను. అండ్ ఇంకొకటి, చాలా మస్తు స్ట్రెయిన్ అయ్యాను నేను, చాలా అంటే చాలా. కనీసం నాకు అసలు ఇంత పని చేసుకున్నా కూడా స్ట్రెయిన్ అనిపించలే. ఈరోజు మాత్రం చాలా స్ట్రెయిన్ అయ్యానండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఓవర్లాక్ ఏంటంటే మనం మొత్తం కుట్టినాక ఓవర్లాక్ చేయడానికి ఉండదు. షోల్డర్స్ జాయింట్ చేస్తూ లేవాలి, మళ్ళీ దీన్ని షోల్డర్స్ ఓవర్లాక్ చేయాలి, మళ్ళీ హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ఓవర్లాక్ చేయాలి. తర్వాత వచ్చేసి మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ సైడ్ జాయింట్ వైపు ఓవర్లాక్ చేయాలన్నమాట. సో ఇలాగా చేస్తారు ఓవర్లాక్. అందుకనే 10 సార్లు కూర్చోవాల్సి వస్తుంది, లేవాల్సి వస్తుంది. సో టైం కిల్లింగ్ అయింది బాగా. ఓకే, కాకపోతే మనకు అలవాటు అయిపోతుంది. సో ఇలాగా నాకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టము. చాలా చేస్తాయి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్. మొత్తానికైతే అనుకున్నది సాధించాను. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయిపోయిందండి. ఇలా ఉంటుంది. అయ్యో బాబోయ్, మీరు మాత్రం అస్సలు చేయకండి ఇలాగా. నేనంటే సో ఏదో అట్లా చేసినా కానీ మీరు మాత్రం చేయకండి, తలకాయ నొప్పి పెట్టుకోకండి. టైలరింగ్ జస్ట్ ఇంట్లో వరకు అయితే ఓకే, కానీ మనకి ఏంటంటే కొన్ని డబ్బులు కనిపించినాయి అనుకో, ఖాళీ కూర్చోబుద్ధి కాదు, అలాగని ఇది వదులుకోబుద్ధి కాదు, అలాగని మొత్తం దాని మీద ఉండలేము. సో ఇది వచ్చింది ఒక బాధ. ఎనీహో బ్లౌజ్ అయితే సో కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగ మొత్తం ఫినిషింగ్ అంతా చేసిన తర్వాత ఇంకా నేను మొత్తం చూపించలేదు మీకు, జస్ట్ ఒక షోల్డర్స్ అట్లా జాయిన్ చేసేది చూపించాను. ఇప్పుడు మొత్తం ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చూడండి. కాకపోతే ఇక్కడ వీడియో బ్లాక్ వచ్చింది, అసలు కనిపించలేదు. బట్ బ్లౌజ్ మాత్రం ఎంతైనా ఓవర్లాక్ అండి, సూపర్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇలా చేస్తే ఏంటంటే కస్టమర్ మనకి సాటిస్ఫై అవుతారు. సో ఇదొకటి బెనిఫిట్ ఇందులో. చాలా బాగుంది. ముందు ప్రిన్స్ కట్, స్టార్ నెక్, బ్యాక్ ఓపెన్, రౌండ్ నెక్. ఓకేనా. సో ఈరోజు అయితే స్టడీ వీడియో అయితే ఏం లేదండి, జస్ట్ ఈరోజు నా కష్టం మొత్తం మీకు చూపించాను. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.